Welcome to today's deep learning class. Today we will discuss overfitting and underfitting and what are the different techniques to resolve these problems. ఈ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఏమి ఉన్నాయి and we will see what is optimization and regularization. What are the different regularization techniques. With this we will end the first unit. The last topic of the first unit. Overfitting and underfitting are two common problems that can occur in machine learning. Overfitting occurs when the model learns the training data too well and start to memorize the noise and outliers in the data. That means when you are training your model on the specific data set, the model learn entire data set or it will learn too much learning అనేది చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు ఆ టూ మచ్ లెర్నింగ్లో ఏంటంటే ఇట్ విల్ లెర్న్ నాయిస్ అండ్ అవుట్లీనియర్స్ ఆల్సో. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఓన్లీ రిక్వైర్డ్ ఫీచర్స్, ఇట్ విల్ లెర్న్ బోత్ నాయిస్ అండ్ outlinears also. This can lead to the model performing poorly on the new data that it has not seen before. అంటే మీరు ట్రైనింగ్ డేటా సెట్ మీద ఏదైనా ఒక మోడల్ని ట్రైన్ చేసినప్పుడు మీ మోడల్కి నాయిస్ కానీ అవుట్లీనియర్స్ కూడా ట్రైన్ అవుతే టెస్టింగ్ డేటా మీద కానీ వ్యాలిడేషన్ డేటా మీద కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంటుంది అనమాట. దీన్ని మనం పిలుస్తాం ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాం. అండర్ ఫిట్టింగ్ అక్కర్స్ when a model does not learn the training data well. అండర్ ఫిట్టింగ్ ఎప్పుడు వస్తుంది? మీ మోడల్ అనేది ట్రైనింగ్ డేటా మీద కరెక్ట్గా ట్రైన్ కాదు. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఈజ్ అనేబుల్ టు మేక్ ద యాక్యురేట్ ప్రొడక్షన్స్. దానివల్ల మీకు ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగకపోవడం వల్ల మీకు ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు యాక్యురేట్గా జరగవన్నమాట. సో దీస్ ఆర్ ద టూ ప్రాబ్లమ్స్ దట్ విల్ అరైజ్ వెన్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ any model, any machine learning model or deep learning model. Overfitting and underfitting. Overfitting is means too much training. Too much training వల్ల మనకి ఏంటి నాయిస్ అండ్ అవుట్లీనియర్స్ కూడా ట్రైనింగ్లో మీ మోడల్ అనేది నేర్చుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు ప్రొడక్షన్స్ అనేవి అంత కరెక్ట్గా ఉండవు. సో పూర్గా మీ ప్రొడక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఒకవేళ మీకు ట్రైనింగ్ అనేది కరెక్ట్గా జరగలేదనుకోండి, ట్రైనింగ్ డేటా సెట్ మీద మీ మోడల్ యొక్క ట్రైనింగ్ అనేది కరెక్ట్గా జరగలేదనుకోండి, దాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే ఎక్కువ నేర్చుకున్న ప్రాబ్లమే, తక్కువ నేర్చుకున్న ప్రాబ్లమే. సో మీ మోడల్ అనేది ఎక్కువగా నేర్చుకుంటే నాయిస్ అండ్ అవుట్లీనియర్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అప్పుడు మోడల్ యొక్క ప్రొడక్షన్స్ అనేవి పూర్గా ఉంటుంది. అలా అవన్నీ తక్కువగా నేర్చుకుంది అనుకో, ట్రైనింగ్లో తక్కువగా మీ మోడల్ అనేది నేర్చుకుంది అనుకోండి, దెన్ ఎట్ దట్ టైమ్ ఆల్సో ద మోడల్ ప్రిడిక్షన్ ఈజ్ అన్యాక్యురేట్. మీ మోడల్ యొక్క ప్రిడిక్షన్ అనేది అంత యాక్యురేట్గా ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓవర్ ఫిట్టింగ్కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ మోడల్ దట్ ఈజ్ ట్రైన్డ్ టు ప్రిడిక్ట్ వెదర్ ఏ పేషెంట్ హ్యాస్ ద క్యాన్సర్ మైట్ లెర్న్ టు మెమరైజ్ ద స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రైనింగ్ డేటా దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్. సో ఒక మోడల్ని నేను తయారు చేస్తున్నాను. ఆ మోడల్ ఏం చేయాలంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉందో లేదో ప్రొడక్షన్ అనేది చేయాలన్నమాట. అలా ప్రొడక్షన్ చేయడానికి నేను మోడల్ తయారు చేస్తున్నాను. సో మోడల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏ ఫీచర్స్ అయితే అవసరమయ్యాయో ఆ ఫీచర్స్, స్పెసిఫిక్ ఫీచర్స్ రిలేటెడ్ టు ద క్యాన్సర్కి అసోసియేటెడ్ అయినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ని నేను ట్రైనింగ్ అనేది ఇచ్చానమాట. దిస్ వుడ్ అలో ద మోడల్ టు మేక్ యాక్యురేట్ ప్రొడక్షన్స్ ఆన్ ద ట్రైనింగ్ డేటా. సో మీరు ఓన్లీ ఏవైతే ఫీచర్స్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీచర్స్ మాత్రమే ట్రైన్ చేశారనుకోండి, మీకు ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గానే జరుగుతుంది. బట్ ఇట్ కుడ్ ఆల్సో కాజ్ ద మోడల్ టు పర్ఫార్మ్ పూర్లీ ఆన్ ద న్యూ డేటా దట్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్పెసిఫిక్ ఫీచర్స్ మాత్రమే మీరు ట్రైన్ చేశారు, ఓకేనా. మీరు న్యూ ప్రొడక్షన్ చేస్తున్నారు. న్యూ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ ఫ్యూచర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ చేసేటప్పుడు X1, X2, X3 అనే ఫీచర్స్ని నేను ట్రైనింగ్ అనేది చేశాను. ఒక పేషెంట్కి క్యాన్సర్ రావడానికి X1, X2, X3 అనేటటువంటి 3 రకాలైనటువంటి కాజెస్ వల్ల క్యాన్సర్ అనేది వచ్చింది అనుకోండి. అవి నేను ట్రైన్ చేశాను నా మోడల్కి. ప్రొడక్షన్ చేసేటప్పుడు మోడల్ అనేది ప్రొడక్షన్ చేసేటప్పుడు వేరే పేషెంట్ వచ్చాడు, ఆ పేషెంట్కి క్యాన్సర్ అనేది ఉందో లేదో మీ మోడల్ ప్రొడక్షన్ చేయాలి. సో
ఆ పేషెంట్ నుంచి నేను కొన్ని ఫీచర్స్‌ని కలెక్ట్ చేశాను. దోస్ ఫీచర్స్ ఆర్ X3, X4, X5. సో, ట్రైనింగ్ చేసేటప్పుడు నా ఏ ఫీచర్స్ ఆధారంగా ట్రైన్ చేశాను? X1, X2, X3 ఆధారంగా. బట్ న్యూ పేషెంట్‌ని నేను క్యాన్సర్ ఉందో లేదో ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఫీచర్స్ ఏం సప్లై చేస్తున్నాను నా మోడల్‌కి X4, X5, X6 సప్లై చేస్తుంది. దట్ ఈస్ ఐ యామ్ సప్లయింగ్ ఆర్ ఐ యామ్ గివింగ్ ద ఇన్‌పుట్ టు ద మోడల్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రైనింగ్. ట్రైనింగ్‌లో నేను ఏదైతే ఇంక్లూడ్ చేయలేదో లేదా ఏవైతే చెప్పలేదో వాటిని నేను మోడల్‌ని ప్రిడిక్ట్ చేయమని చెబుతున్నానన్నమాట. సో, అలాంటి టైం అప్పుడు కూడా మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్‌ని ఏమని పిలుస్తాము? ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తామన్నమాట. సో, మీరు ఏవైతే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది చేయాలనుకుంటున్నారో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి డేటానే ఉపయోగించి ట్రైనింగ్ అనేది చేయాలన్నమాట. పూర్ ట్రైనింగ్ వల్ల అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ అండర్ ఫిట్టింగ్. A model that is trained to predict the price of the house might not learn the relationship between the features of the house and price. When underfitting will occur when the model is unable to train on the required data set. మనకి ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ మీద మన మోడల్‌ని కరెక్ట్‌గా ట్రైన్ చేయలేకపోతే మనకు అండర్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ యొక్క ప్రైస్ అనేది ప్రొడిక్షన్ చేయడానికి నేను మోడల్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. అలా మోడల్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు నాకు రియల్ ఎస్టేట్ డేటా ఉపయోగించి నేను మోడల్‌ని ట్రైన్ చేశాను. అలా ట్రైన్ చేసేటప్పుడు నా మోడల్ అనేది హౌస్ యొక్క ప్రైస్, హౌస్ యొక్క ఫేజ్, హౌస్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దాని మధ్య రిలేషన్‌షిప్‌ని ఐడెంటిఫై చేయలేకపోయింది. దిస్ కుడ్ కాజ్ ద మోడల్ టు మేక్ ఇన్‌యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఆన్ ద బోత్ ట్రైనింగ్ అండ్ ద న్యూ డేటా. సో, నాకు ఆ డేటా సెట్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసి, ఆ డేటా సెట్‌లో ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసిందనుకోండి. దెన్ ఇట్ విల్ ప్రిడిక్ట్ ద న్యూ ఫీచర్స్ వెల్. అదర్‌వైస్ ద న్యూ ఫీచర్స్ విల్ నాట్ ఐడెంటిఫైడ్ అన్నమాట. These are the two examples for overfitting and underfitting. So, in order to overcome overfitting and underfitting, we will use two methods. Optimization and generalizations are the two important concepts in the machine learning. Optimization refers to the process of finding the best parameters for the model, while generalization refers to the ability of the model to make accurate predictions on the data. సో, ఇప్పుడు మీకు ఓవర్ ఫిట్టింగ్ ఎందుకొస్తుంది? మీరు ఏ ఫ్యాక్టర్స్ మోడల్‌కి ట్రైనింగ్ ఇవ్వాలో మీరు కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయకుండా డేటా సెట్ మొత్తాన్ని మీరు ట్రైనింగ్ ఇవ్వటం వల్ల దాంతో నాయిసు, ఔట్‌లీనియర్స్ మొత్తం ఇంక్లూడ్ అయ్యి మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది అంటే ట్రైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అలా కాకుండా మీరు కరెక్ట్ పారామీటర్స్ ఏవే ఫీచర్స్ లేదా పారామీటర్స్ ఫీచర్స్ అన్నా, పారామీటర్స్ అన్నా ఒకటి. ఏ పారామీటర్స్ అయితే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏ ఫీచర్స్ అయితే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అవి కరెక్ట్‌గా మీరు ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ అనేది ఇచ్చారనుకోండి. మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది రాదు. అలా కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయటాన్ని ఆప్టిమైజేషన్ అని పిలుస్తాం. అలాగే జనరలైజేషన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎ మోడల్ టు మేక్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఆన్ ద న్యూ డేటా. సో, మీరు ఎప్పుడైతే కరెక్ట్ పారామీటర్స్‌ని సెలెక్ట్ చేసి మోడల్ ట్రైనింగ్ అనేది ఇస్తారో ఆటోమేటిక్‌గా మీ మోడల్ అనేది న్యూ డేటాని కరెక్ట్‌గా క్లాసిఫై చేస్తుంది. లేదా న్యూ డేటాని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తుందన్నమాట. These are two related terms, optimization and generalization. Through optimization, we will pick up the correct parameters or correct features which are suitable to train your model. So, whenever the optimization is successfully done, generalization will also be happen. The goal of machine learning is to build models that can generalize well on the new data. సో, మిషన్ లెర్నింగ్‌లో మెయిన్ వన్ ఆఫ్ ద గోల్ ఏంటి? మీ మోడల్‌ని కరెక్ట్‌గా బిల్డ్ చేయాలి. అండ్ ఇట్ విల్ జి క్లాసిఫై న్యూ డేటా కరెక్ట్‌లీ. మీరు కరెక్ట్‌గా మోడల్‌ని ట్రైన్ చేయాలి. న్యూ డేటా ఏదైతే ఉంటుందో మన ట్రైనింగ్ కాకుండా టెస్టింగ్ కొరకు ఏదైతే ఉపయోగిస్తున్నామో, ఆ టెస్టింగ్ డేటాని కూడా కరెక్ట్‌గా అది క్లాసిఫై చేయాలి. అంటే కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయాలి. హౌఎవర్ దేర్ ఈస్ ఎ టెన్షన్ బిట్వీన్ ద ఆప్టిమైజేషన్ అండ్ జనరలైజేషన్. ఇఫ్ యూ ఆప్టిమైజ్ ద మోడల్ టూ మచ్, ఓకేనా? మీరు మోడల్‌ని కరెక్ట్‌గా ట్రైన్ చేయాలని ఆప్టిమైజేషన్ అనేది టూ మచ్ చేశారన్నమాట. ఇది ఎక్కువ ఆప్టిమైజేషన్ అనేది చేశారు. అంటే పారామీటర్స్ అనేవి చాలా యాక్యురేట్ పారామీటర్స్ అనేవి సెలెక్ట్ చేశారు. ఓకేనా? యాక్యురేట్‌గా ఏవైతే అవసరమవుతాయో టాప్ 10 పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మీ డేటా సెట్‌లో టాప్ 10 పారామీటర్స్ మాత్రమే సెలెక్ట్ చేసి రిమైనింగ్ పారామీటర్స్ మొత్తం మీరు వదిలేసారనుకోండి. ఇట్ మే బికమ్స్ టూ కాంప్లెక్స్ అండ్ స్టార్ట్ టు ఓవర్ ఫిట్టింగ్ ద
ట్రైనింగ్ డేటా. ఆప్టిమైజేషన్ ఎక్కువైనా సరే మీకు కంపల్సరీగా ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ఆప్టిమైజేషన్? ఫైండింగ్ ద బెస్ట్ పారామీటర్ ఫర్ యువర్ మోడల్ ట్రైనింగ్. This means that the model will make accurate predictions on the training data, but will not generalize well on the న్యూ డేటా. ఎప్పుడైతే మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుందో ట్రైనింగ్ డేటా మీద అది కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. బట్ టెస్టింగ్ అండ్ వాలిడేషన్ డేటా మీద అది కరెక్ట్‌గా వర్క్ అవ్వదనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డు నాట్ ఆప్టిమైజ్ ద మోడల్, ఒకవేళ మీరు ఆప్టిమైజేషన్ అనేది చేసినా గాని మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది వస్తున్నారనుకోండి. మీరసలు ఆప్టిమైజేషన్ చేయటమే వదిలేసారనుకోండి. ఆప్టిమైజేషన్ చేసినా గాని మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది వస్తుందనుకున్నారు. అసలు ఆప్టిమైజేషన్ అనేది చేయకుండా ఆపేద్దాం అనుకుంటున్నారు. ఇట్ మే నాట్ లెర్న్ ద ట్రైనింగ్ డేటా వెల్ ఎనఫ్ అండ్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఆన్ ద న్యూ డేటా. మీరు ఆప్టిమైజేషన్ చేయకపోయినా గాని మీకు కంపల్సరీగా అండర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. టూ మచ్ ఆప్టిమైజేషన్ చేస్తేనేమో ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆప్టిమైజేషన్ చేయకుంటేనేమో అండర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ అనేది వస్తుందన్నమాట. A challenge in machine learning is to find a balance between the optimization and generalization. అందుకని మనం టూ మచ్ ఆప్టిమైజేషన్ చేయకూడదు. టూ మచ్ ఆప్టిమైజేషన్ చేస్తే మీకు జనరలైజేషన్ చేయడం కుదరదు. అందుకని వి నీడ్ టు బ్యాలెన్స్ దీస్ టూ. ఆప్టిమైజేషన్ అండ్ జనరలైజేషన్ ఏవైతే ఉంటాయో ఆ రెండిటిని బ్యాలెన్స్డ్‌గా మనం సెట్ చేయాలన్నమాట. దిస్ కెన్ బి డన్ యూజింగ్ ద రెగ్యులరైజేషన్ టెక్నిక్స్. సో, ఈ బ్యాలెన్సింగ్ అనేది ఆప్టిమైజేషన్, జనరలైజేషన్ మధ్య బ్యాలెన్స్ అనేది ఎలా చేయొచ్చు? యూజింగ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ అనమాట. రెగ్యులరైజేషన్ కెన్ హెల్ప్ టు ప్రివెంట్ ద మోడల్ ఫ్రమ్ ఓవర్ ఫిట్టింగ్ ద ట్రైనింగ్ డేటా అండ్ ఇంప్రూవ్ ఇట్స్ ఎబిలిటీ టు జనరలైజ్ ద న్యూ డేటా. మీరు ఆప్టిమైజేషన్ అనేది చేసినప్పుడు మీ మోడల్ అనేది ఓవర్ ఫిట్ కాకుండా రెగ్యులరైజేషన్ అనేది స్టాప్ చేస్తుంది. దానివల్ల మీకేం జరుగుతుంది? సక్సెస్‌ఫుల్ ఆప్టిమైజేషన్ అవుతుంది. వెనెవర్ ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ ఆప్టిమైజ్డ్, ద జనరలైజేషన్ విల్ బి సక్సెస్‌ఫుల్లీ హ్యాపెన్. సో, హియర్ సమ్ ఆఫ్ ద regularization techniques are given. We will discuss those. The first regularization technique is reducing the network size. Reducing the size of the network can help to prevent the overfitting by making the model less complex. ఇక్కడ రెడ్యూసింగ్ ద నెట్వర్క్ సైజ్ అంటే మీ మోడల్ అనమాట. మీరు తయారు చేసేటటువంటి మోడల్ అనేది టూ కాంప్లెక్స్‌గా ఉండకుండా ఒక సింపుల్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకోమని చెబుతున్నాను. సో, ఫర్ సాల్వింగ్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ మోడల్స్. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ద కాంప్లెక్స్ మోడల్, ప్లీజ్ సెలెక్ట్ లెస్ కాంప్లెక్స్ మోడల్. లెస్ కాంప్లెక్స్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. A less complex model is less likely to memorize the noise and outliers in the training data. ఎందుకు లెస్ కాంప్లెక్స్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? మీరు లెస్ కాంప్లెక్స్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ నాయిస్ డేటా గాని, అవుట్‌లీనియర్స్ డేటాను గాని ట్రైనింగ్‌లో మీ మోడల్ అనేది గుర్తుంచుకోవడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లెస్ కాంప్లెక్స్ మోడల్ విల్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద ఫీచర్స్. మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ నేర్చుకోవడంతోటే అంతవరకు దాని మెమరీ అనేది సరిపోతుందన్నమాట. లేదా దాని కెపాసిటీ అనేది సరిపోతుంది. ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ అనేబుల్ టు రిమెంబర్ ఆర్ ట్రైన్ ద అవుట్‌లీయర్స్ అండ్ నాయిస్. యాస్ ఏ రిజల్ట్ ద మోడల్ విల్ బి మోర్ లైక్లీ టు జనరలైజ్ వెల్ ఆన్ ద న్యూ డేటా. సో, దానివల్ల ఏంటి? మీకు నాయిస్ అండ్ అవుట్‌లీనియర్స్ అనేవి మీ మోడల్ అనేది నేర్చుకోదు కాబట్టి మీకు జనరలైజేషన్ అనేది ఈజీ అవుతుంది. అంటే న్యూ డేటా ప్రొడక్షన్ అనేది మీకు యాక్యురేట్‌గా జరుగుతుందన్నమాట. సో, నెక్స్ట్ టెక్నిక్ ఏంటి? యాడింగ్ వెయిట్ రెగ్యులరైజేషన్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. యాడింగ్ వెయిట్ రెగ్యులరైజేషన్ అంటే సో, మనం 3 డయాగ్రామ్స్‌లో డీప్ లెర్నింగ్ వర్క్ అనేది చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ప్రిడిక్టెడ్ వాల్యూ, ట్రూ వాల్యూ లేదా టార్గెటెడ్ వాల్యూ. ప్రిడిక్టెడ్ వాల్యూ, టార్గెటెడ్ వాల్యూ యొక్క డిఫరెన్స్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఈ డిఫరెన్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాము? లాస్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. సో, ఈ లాస్ ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది లాస్ స్కోర్ అనేది నాకు ఎక్కువగా ఉందనుకోండి. ఐ వాంట్ టు ఆప్టిమైజ్ దట్. నేనేం చేస్తాను? నేను ఆప్టిమైజ్ చేస్తాను. ఎలా ఆప్టిమైజ్ చేస్తాను? బై ఇంక్రీజింగ్ ద వెయిట్ ఆర్ డిక్రీజింగ్ ద వెయిట్స్. వెయిట్స్‌ని ఇంక్రీజ్ చేయటం గాని, వెయిట్స్‌ని డిక్రీజ్ చేయటం గాని చేసి మళ్ళా నా మోడల్స్‌లో లేయర్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియేట్ లేయర్స్ లేదా మిడిల్ లేయర్స్, హీడియన్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అగైన్ నేను ట్రైనింగ్ అనేది చేస్తానన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే యాడింగ్ వెయిట్ రెగ్యులరైజేషన్ అని పిలుస్తాం అన్నమాట. చూడండి.
Weight regularization is a technique used to prevent the neural networks from overfitting the training data. There are two main types of weight regularization, L1 and L2 regularizations. To add weight regularization to the network, you can use the kernel regularizer argument when creating the layer. లేయర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం డీప్ లెర్నింగ్లో లేయర్ని క్రియేట్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్లో కర్నల్ రెగ్యులరేషన్ అనేటటువంటి ఒక పారామీటర్ని పాస్ చేసి మనం వెయిట్ రెగ్యులరైజేషన్ అనేది చేస్తాం అనమాట. ద అమౌంట్ ఆఫ్ వెయిట్ రెగ్యులరైజేషన్ టు యూజ్ ఈజ్ ఏ హైపర్ పారామీటర్ దట్ విల్ నీడ్ టు ట్యూన్. అంటే మీరు ఎంత వెయిట్ రెగ్యులరైజేషన్ చేయాలి ఏంటి అనేది మీరు ఉపయోగించేటటువంటి డిఫరెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ద లాస్ ఫంక్షన్ ఏదైతే మనకు జనరేట్ చేస్తుందో, లాస్ స్కోర్ ఏదైతే జనరేట్ చేస్తుందో ఆ లాస్ స్కోర్ ఆధారంగా మీకు ఎంత వెయిట్ అనేది అడ్జస్ట్ చేయాలి, లేదా అప్డేట్ వాల్యూస్ అనేవి ఎంతకు అడ్జస్ట్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ ఈజ్ L1 అండ్ L2 రెగ్యులరైజేషన్? L1 regularization. In L1 regularization, we add a penalty to the loss function. లాస్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ లాస్ స్కోర్కి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ స్కోర్ వచ్చేసరికి 20 వచ్చింది అనుకోండి. అంటే ప్రిడిక్టెడ్ వాల్యూకి టార్గెటెడ్ వాల్యూకి డిఫరెన్స్ నాకు 20 వచ్చింది. L1 రెగ్యులరైజేషన్లో ఏం చేస్తాం? వి యాడ్ పెనాల్టీ టు ద 20. లాస్ ఫంక్షన్ యొక్క రిజల్ట్కి 20 యాడ్ చేస్తాం. పెనాల్టీ అనేది యాడ్ చేస్తాము. దట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద వెయిట్. సో వీఆర్ టేకింగ్ రౌండెడ్ వాల్యూ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ స్కోర్ అనేది 20 వచ్చింది అనుకోండి. ఇంకో 10 కానీ ప్రపోర్షనల్గా ఉంటే నియర్గా ఈక్వల్గా ఉండేటట్టు ఇంకో 20 కానీ దానికి యాడ్ చేస్తాను. దిస్ హెల్ప్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో వెయిట్స్ ఇన్ ద మోడల్ విచ్ కెన్ బి యూజ్ఫుల్ ఫర్ ఫ్యూచర్ సెలెక్షన్. సో L1 రెగ్యులరైజేషన్లో మీకు ఏదైతే ఇక్కడ లాస్ట్ స్కోర్ అనేది వస్తుందో, ఈ లాస్ట్ స్కోర్కి ప్రపోర్షనల్గా నేను వెయిట్స్ అనేవి యాడ్ చేసి అప్డేట్ చేస్తాను నా వెయిట్స్ని. మళ్ళీ నా మోడల్ని ట్రైనింగ్ అనేది చేస్తాను. లాస్ట్ స్కోర్కి ప్రపోర్షనల్గా వాల్యూని యాడ్ చేస్తాను. అదే మీరు L2 రెగ్యులరైజేషన్ తీసుకున్నారనుకోండి, పెనాల్టీ అంటే ఏంటి? ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఉన్న వెయిట్స్కి ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తాం. L2 రెగ్యులరైజేషన్లో ఏంటి? ఇక్కడ కూడా ప్రపోర్షనల్గానే యాడ్ చేస్తాం. బట్ వీ యూజ్ ద స్క్వేర్ ఆఫ్ ద వెయిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లాస్ట్ స్కోర్ అనేది 5 వచ్చింది అనుకోండి. నేను దీనికి ఎంత యాడ్ చేస్తానంటే 5 స్క్వేర్ యాడ్ చేస్తాను. అంటే 5 ప్లస్ 5 స్క్వేర్ని యాడ్ చేస్తాను. 5కి ప్లస్ చేస్తాను, పెనాల్టీ యాడ్ చేస్తాను. 5 స్క్వేర్ అనేది పెనాల్టీ యాడ్ చేస్తాను. అప్పుడు 25 ప్లస్ 5 ఎంత అవుతుంది? నాకు 30 అవుతుంది అనమాట. ఇఫ్ లాస్ట్ స్కోర్ ఈజ్ 5 and I am using L2 regularization, then the penalty score will be the square of the loss square. లాస్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ స్క్వేర్కి స్క్వేర్ వాల్యూని, అంటే డబుల్ వాల్యూని, ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, దీనికి డబుల్ వాల్యూ 25 అన్నమాట. స్క్వేర్ వాల్యూని దీనికి యాడ్ చేసి నేను ఆప్టిమైజ్ చేసి మళ్ళీ నా మోడల్ని అగైన్ ట్రైనింగ్ అనేది చేస్తాను. అలా ఎంతవరకు ట్రైనింగ్ అనేది చేస్తామంటే అంటిల్ వీ ప్రివెంట్ ద ఓవర్ ఫిట్టింగ్ అనేది ప్రివెంట్ అయ్యేంత వరకు ఆ మోడల్ని ట్రైనింగ్ అనేది చేస్తాను. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ టైప్ ఆఫ్ వెయిట్ రెగ్యులరైజేషన్ and is generally effective at preventing the overfitting. So the third one is adding dropouts. So adding dropout ante entante, for example మీ న్యూరల్ నెట్వర్క్లో మీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లేదా మీ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్లో ఒక 20 న్యూరాన్స్ ఉపయోగిస్తున్నారు అనుకోండి. మనకి ఏ న్యూరాన్ ఉపయోగించడం వల్ల మనకి ఎక్కువ ఓవర్ ఫిట్ అవుతుందో ఐడెంటిఫై చేసి ఆ న్యూరాన్ని తీసేస్తాం అనమాట నెట్వర్క్లో నుంచి. ఈ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్లో ఉదాహరణకి ఒక 20 న్యూరాన్స్ ఉంటే ఆ 20 న్యూరాన్స్ వల్ల ఆ 20 న్యూరాన్స్ యొక్క నెట్వర్క్ అనేది మీకు ఓవర్ ఫిట్ అవుతుంది. ఏ న్యూరాన్స్ వల్ల మనకు ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుందో ఐడెంటిఫై చేసి ఆ న్యూరాన్స్ని డ్రాప్ చేస్తాం. ఈ నెట్వర్క్లోంచి డ్రాప్ చేసి ఆల్టర్నేటివ్ కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే యాడింగ్ డ్రాప్అవుట్ అని పిలుస్తాం అనమాట. Dropout is a regularization technique that can also be used to prevent the neural networks from the overfitting. To add a dropout to the neural network, you can use the dropout layer. So neural network లోంచి మనం ఏదైనా ఒక న్యూరాన్ని డ్రాప్ చేయాలంటే
డ్రాప్అవుట్ లేయర్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాలోయింగ్ code adds the dropout with a rate of 2.0.2 to hide the layer of the neural net. So for example, నాకు ఏ న్యూరాన్ అయితే 0.2 వెయిట్స్ ఉంటుందో, ఏ న్యూరాన్ దగ్గర 0.2 అనే వాల్యూ ఉంటుందో వాటిని మొత్తాన్ని నేను నెట్వర్క్ నుంచి హైడ్ చేయాలి లేదా డ్రాప్ చేయాలనుకోండి. ఎట్ దట్ టైమ్ ఐ విల్ డూ లైక్ దిస్ మోడల్ డాట్ యాడ్ ఆఫ్ డ్రాప్ అవుట్ ఆఫ్ 0.2. ఈ విధంగా నేను చేస్తాను. దానివల్ల 0.2 వెయిట్ ఉన్నటువంటి న్యూరాన్స్ మొత్తం ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో హియర్ ఇన్ ద డ్రాప్ అవుట్ మెకానిజం వీఆర్ డ్రాపింగ్ ద న్యూరాన్స్ విచ్ విల్ కాజ్ ద ఓవర్ ఫిట్టింగ్. ఏవైతే ఓవర్ ఫిట్టింగ్ అనేది కాజ్ చేస్తాయో వాటిని మనం డ్రాప్ చేస్తున్నాం. ద రేట్ ఆర్గ్యుమెంట్ స్పెసిఫైస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద న్యూరాన్ బి డ్రాప్డ్ అవుట్. సో ఇక్కడ లోపల ఇచ్చేటటువంటి వాల్యూ, ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూ మనకి ఏం తెలియజేస్తుంది? ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాపింగ్ ద న్యూరాన్. ఒక న్యూరాన్ని డ్రాప్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది లేదా ఎంత వాల్యూ ఉన్నటువంటి న్యూరాన్ని మీరు డ్రాప్ చేయాలని తెలియజేస్తుంది. Dropout is typically used on hidden layers, but it can also be used on the ఇన్పుట్ లేయర్స్. జనరల్గా మన హిడెన్ లేయర్స్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీ సందర్భాల్లో వాటినే మనం డ్రాప్ అవుట్ చేస్తాం. ఇఫ్ యువర్ న్యూరల్ నెట్వర్క్ విల్ బికమ్స్ ఓవర్ ఫిట్టింగ్, మీ న్యూరల్ నెట్వర్క్ అనేది ఓవర్ ఫిట్టింగ్ అయినప్పుడు మెజారిటీ కేసులలో హిడెన్ లేయర్లో ఉన్నటువంటి న్యూరాన్స్నే మనం డ్రాప్ చేస్తామట. సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ వీ విల్ ఆల్సో యూజ్ ఇట్ ఆన్ ద ఇన్పుట్ లేయర్. ఇన్పుట్ లేయర్ మీద కూడా మీరు ఉపయోగించవచ్చు. You can use the dropout on all hidden layers, or you can only use it on some of the layers. ఉన్నటువంటి అన్ని హిడెన్ లేయర్స్ మీద ఉపయోగించవచ్చు లేదా ఓన్లీ కొన్ని హిడెన్ లేయర్స్ మీద అయినా ఉపయోగించవచ్చు. అది మీ ఇష్టం. You can experiment with different dropouts rate to see what works best for your model. ఉదాహరణకి నేను 0.2 వాల్యూ ఉన్నటువంటి న్యూరాన్స్ని ఫస్ట్ కేసులో హైడ్ చేశాను. నేను మోడల్ని మళ్ళీ ట్రైన్ చేశాను. అయినా నాకు ఓవర్ ఫిట్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఇంకొక వాల్యూ ఉన్నటువంటి న్యూరాన్స్ని మళ్ళీ హైడ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మనం ట్రై చేసి ఏ వాల్యూస్ని మనం హైడ్ చేయడం ద్వారా నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందో ఆ కాంబినేషన్స్ని నేను ట్రై చేస్తాను అనమాట. డ్రాప్ అవుట్ ఈస్ టిపికల్లీ యూజ్డ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్, బట్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ డ్యూరింగ్ ఇన్ఫరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ మోడల్ మోర్ robust టు నాయిస్. మీరు ట్రైనింగ్ అప్పుడే డ్రాప్ అవుట్ అయినా ఉపయోగించవచ్చు, లేదా మీరు ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే డ్యూరింగ్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే మీ మోడల్ని వ్యాలిడేట్ చేసేటప్పుడైనా సరే మీరు డ్రాప్ అవుట్ ఉపయోగించవచ్చు అనమాట. డ్రాప్ అవుట్ టెక్నిక్ అనేది ట్రైనింగ్ అప్పుడైనా ఉపయోగించవచ్చు లేదా వ్యాలిడేషన్ చేసేటప్పుడైనా ఈ డ్రాప్ అవుట్ టెక్నిక్ అనేది మీరు ఉపయోగించవచ్చు అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ విచ్ విల్ అవాయిడ్ యూ టు ఫ్రమ్ ద ఓవర్కమ్ టు విచ్ విల్ అవాయిడ్ యూ ఓవర్ ఫిట్టింగ్ ఆఫ్ యువర్ మోడల్. మీ మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఉండటానికి ఉపయోగించేటటువంటి డిఫరెంట్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఏంటి? రెడ్యూసింగ్ ద నెట్వర్క్ సైజ్, యాడింగ్ వెయిట్ రెగ్యులరైజేషన్ అండ్ యాడింగ్ డ్రాప్ అవుట్స్. దెర్ ఆర్ సో మెనీ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్, బట్ యాజ్ పర్ యువర్ సిలబస్ కన్స్టెంట్స్ దీస్ 3 టెక్నిక్స్ ఆర్ అవైలబుల్. చాలా రకాలైనటువంటి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రాస్ వ్యాలిడేషన్ అనే రెగ్యులరైజేషన్ టెక్నిక్ కూడా ఉంటుంది. క్రాస్ వ్యాలిడేషన్ అనేటటువంటి రెగ్యులరైజేషన్ టెక్నిక్ కూడా ఉంటుంది. సో చాలా రకాల ఓవర్ ఫిట్టింగ్ లేదా చాలా రకాల రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. బట్ మీ సిలబస్ వరకు ఈ 3 రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ మాత్రం ఇంక్లూడ్ చేశారు. రెడ్యూసింగ్ ద నెట్వర్క్ సైజ్ దీస్ ఆర్ ద బేసిక్ regularization techniques which will you need to know when you are working with the neural networks. Neural networks వర్క్ చేసేటప్పుడు ఈ 3 బేసిక్ టెక్నిక్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. ద రెస్ట్ ఆఫ్ ద రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ విల్ బి అబౌట్ యువర్ సెల్ఫ్ ఎక్స్ప్లోర్ అన్నమాట.